అందరికీ నమస్తే అండి. ఇది ఒక మానవీయ ఘటన అండి. దీని గురించి చెప్పాలంటే ముందుగా లోకేష్ సార్ గారికి ధన్యవాదాలు చెప్పాలండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆవిడైన ఒక గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం అండి. వాళ్ళు ముగ్గురు ఉంటారు. తల్లి 90 ఏళ్లు ముసలామె. ఆమె కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి ఇతనికి 52 ఏళ్లు. ఈమె భార్య వయసు ఇంచుమించు ఒక 55 చిల్లర ఎలుగుంటాయి. ఆమె కూడా నడవలేని స్థితిలో ఉన్నారు. చూసారా, ఈయన ముసలోడు, వీళ్ళ తల్లి ముసలామె, ఇతని భార్య కూడా ముసలామె. చిన్న రేకుల సెట్ ఇల్లు అండి, నిరుపేద బ్రాహ్మణులండి. అట్లాంటిది ఒక కుర్రాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారండి. సార్ వీళ్ళ పరిస్థితి బాగోలేదు, కనీసం కరెంట్ లేదు, తినడానికి తిండి లేదు, కేవలం ఈమెకు వచ్చిన 4000 పెన్షన్ తోటే వీళ్ళ జీవితం గడుస్తుందంటే న్యూస్ లోకేష్ బాబు గారి దగ్గరికి వైరల్ అయితే లోకేష్ బాబు గారు కొత్తపేట ఎమ్మెల్యే గారు శ్రీ బండారు సత్యానందరావు గారికి ఫోన్ చేసి చెప్తే వెంటనే సత్యానందరావు గారు అధికారులు వీళ్ళందరూ వెళ్లి వాళ్ళ ఇంటి స్థితిగతులు తెలుసుకున్నారండి. తెలుసుకొని తక్షణ సాయం కింద వాళ్ళ ఇంటికి 2 రోజుల్లో కరెంటు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేసి మళ్ళీ ఆ ముసలమ్మకు పెన్షన్ వచ్చేటట్టు ఏర్పాటు కూడా చేస్తారండి. మంచితనం అంటే ఇట్లా ఉండాలి. గత గొడ్డల పార్టీ పాలనలో ఇట్లాంటి మంచి కార్యక్రమం ఎప్పుడైనా చూసారా? ముందుగా ఆ కుర్రోడు పాపం ఎవరో ఆయనకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చెప్పాలి. వెంటనే స్పందించిన బండారు సత్యానందరావు గారికి కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. తెలుగుదేశం పార్టీ అంటే నిరుపేదలను ఆదుకునే ఒక పార్టీ అన్నమాట. ప్రాంతీయ పార్టీలు ఇలాంటి మంచి పార్టీ ఇంకెక్కడ మీకు దొరకదు. ఆనాడు అన్నగారు కూడా ప్రతి విషయానికి స్పందించి లోకేష్ బాబు గారి లాగే చంద్రబాబు నాయుడు గారి లాగే నలుగురికి సహాయమే చేశారు. చూసారా, చిన్న పోస్ట్ వల్ల వైరల్ అవడం వల్ల లోకేష్ బాబు గారి వరకు వెళ్ళి ఆ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ. జై హింద్ అండి.